చాలామంది మంచి మాటకారులు ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అరే! ఇంకా మాట్లాడితే విందామని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అండి మౌనం చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చిన వాళ్ళకి ఆఫ్‌కోర్స్ అది రాలేదు. అది వచ్చిన వాళ్ళకి ఇది రాదనుకోండి. అది వేరే విషయం. స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారండి. అంటే మౌనంగా ఉండటం చాలా సందర్భాల్లో ఇంపార్టెంట్. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ తెలియనప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియనప్పుడు సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ విషయంలో కలగజేసుకోకూడదు. మనకు మన ఎమోషన్స్‌ని వాటిని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఏదంటే అది మాట్లాడతాం అనిపించినప్పుడు మౌనం చాలా ఇంపార్టెంట్. అక్కడ మన చుట్టూతా ఏం జరుగుతుందో తెలీదు. కానీ మనం ఏదో సడెన్‌గా వచ్చేసాము. ఎవడికో ఒకడికి సపోర్ట్ చేసేసాం అనుకోండి. అది నిజమో కాదో తెలియనప్పుడు మనం సపోర్ట్ చేసామనుకోండి చాలా ఇబ్బంది. అలాంటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. మాట్లాడడం పోనీ నేర్చుకుంటే వస్తుందేమో కానీ మౌనంగా, గుమ్మనంగా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం అండి. సో, అలాంటి అనిశ్చితమైన సందర్భాలలో మనము మాట్లాడుకోకుండా ఉండటమే చాలా ఉత్తమం. సో, సైలెన్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దానికి ఒక చిన్న తమాషా కథ చెప్తానండి. ఒక ఊళ్ళో ఒక డాంకీ ఉంటుందనమాట. అతను ఫార్మర్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. కానీ వీక్‌గా ఉంటుంది. ఎందుకంటే వాడు తిండి సరిగ్గా పెట్టడు. దీనికేమో రకరకాలు తినాలని ఉంటుందనమాట. సో, రోజు రాత్రి ఏం చేస్తుంది, అతను పడుకున్నప్పుడు ఇది వెళ్ళిపోయేసేసి దగ్గరలో ఉన్న ఫీల్డ్స్‌లో ఏదో దొరికిందల్లా తింటూ ఉంటుంది. ఇలా కొంతకాలం నడుస్తుంటే దీనికి ఒకరోజు అలా ఫీల్డ్‌కి వెళ్తున్నప్పుడు రాత్రిపూట ఒక నక్క కనపడుతుంది. పరిచయం అవుతుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా రోజు ఇదే పని వీళ్ళకి. రోజు రాత్రి దగ్గరలో ఉన్న నేబరింగ్ ఫీల్డ్స్‌కి వెళ్ళడము, దగ్గరలో ఉన్న ఫార్మ్స్‌కి వెళ్ళడం, ఏవి దొరికితే అవి తినేసి వచ్చేయడం. ఇలా ఒకరోజు ఈ నక్క ఏం చేస్తుందంటే ఒక మంచి ఫార్మ్ చూశాను, కొత్తగా ఉంది. దాంట్లో రకరకాలు ఉన్నాయి. కుకుంబర్స్ లేకపోతే గ్రేప్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు నైట్‌కి వెళ్దామంటుంది. సరే ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్టు దీన్ని వెళ్ళమంటుంది డాంకీని. "నువ్వు వెళ్ళి తిను, నేను ఇక్కడ కాపు కాస్తాను. ఎవడైనా వస్తాడేమో నేను చూస్తూ ఉంటాను" అని చెప్తుంది. ఈ డాంకీ లోపలికి వెళ్తుంది. దానికి ఇంకా అన్ని రకాల అన్నీ చూసేటప్పటికి దాని ఆనందానికి అవధులు ఉండమనమాట. రకరకాలు తినేస్తుంది. పొట్ట బాగా నిండిపోతుంది. ఇంక ఇప్పుడు దానికి కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. ఏదో పాడాలని అనిపిస్తున్నాయి. ఇంకేదో మెల్లగా ఎత్తుకోబోతుంటే ఏంటి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, శబ్దాలు చేసావు అంటే అందరు లేచి మన ఇద్దరిని కుమ్మేస్తారు అంటుంది. నాకు అసలు ఎంత ఆనందంగా ఉంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఏంటి ఇప్పుడు నువ్వు పాడదామని గొంతు వేసుకుని నీకు బాగా జలసి నా గొంతు బాగుంటుందని అంటే గాడిద అంటుంది. గాడిద గొంతు బాగుంటుందని అది చెప్తుందండి. నా గొంతు బాగుంటుందని నీకు జలసి కాబట్టి నువ్వు నన్ను పాడనివ్వట్లేదు అంటే సరే నీ కర్మ, నీ చావు నువ్వు జావు, నేను ఫస్ట్ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాడుకో అని చెప్పి ఫాక్స్ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఈ దీంట్లో ఉంది కదా ఆనందంలో, హోస్ట్లో లేదనమాట. ఇష్టం వచ్చినట్టు పాటలు అందుకుంటుంది. ఓ అని గాడిద గొంతు వేసుకొని పాడుతుంది. ఏముంది ఇంకా దగ్గరలో ఉన్న ఫామ్కి ఎవరో ఉంటారు కదా సెక్యూరిటీ, వాళ్ళు వచ్చి కుమ్మేస్తారు. ఇంకా దాని మెడకు కూడా ఒక పెద్ద బండరాయి కట్టేసేసి బాగా కుమ్మి దెబ్బలనే తింటుంది. ఇంకా పొద్దున్నే మళ్ళీ నక్క కలిసి బాగా అయిందా నీకు రాత్రి. అందుకని కొన్ని సందర్భాలలో కామ్గా మౌనంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కామ్గా మౌనంగా ఉంటే మన పని మనం చేసుకొని వచ్చేసేవాళ్ళం కదా అంటుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్లేస్ అండ్ టైం అండి. సో అలానే మాటలు మాట్లాడడానికి ఒక టైం ఉంటుంది, సైలెంట్గా ఉండటానికి ఒక టైం ఉంటుంది. సో ఇది మనం తెలుసుకొని నడుచుకున్నాం అనుకోండి, జీవితంలో చాకచక్యంగా బయటపడచ్చు ఎలాంటి సందర్భాలలో అయినా.